ఆ రోజు అమావాస్య కావడంతో ఊరంతా గాఢనిద్రలో ఉంది. కనీసం వీధి దీపాలు కూడా వెలగడం లేదు. నేను మా ఊరి శివారులో ఉన్న పాత పొలం వైపు వెళ్తున్నాను. సడన్గా నాకు దూరం నుంచి కొన్ని వింత శబ్దాలు వినిపించాయి. ఎవరో గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నట్టు, ఏదో వస్తువుని నేలకేసి కొడుతున్నట్టు శబ్దం వస్తోంది. మెల్లగా పొలంగట్టు మీద నుండి తొంగిచూశాను. అక్కడ మా ఊరి పక్కింటి ఆంటీలు నలుగురున్నారు. వాళ్లంతా తడిసిపోయి ఉన్నారు. ఒక ఆంటీ తన చీరను మోకాళ్ల వరకు పైకి కట్టుకొని చేతిలో ఒక పొడవాటి పదునైన వస్తువును పట్టుకునుంది. త్వరగా కానియండి, ఎవరైనా చూస్తే బాగుండదు, ఇది లోపలికి వెళ్ళాలి అని మరో ఆంటీతో అంటోంది. నాకు ఒక్కసారిగా వణుకు మొదలైంది. ఇంత అర్ధరాత్రిపూట ఆంటీలిక్కడేం చేస్తున్నారు? మరో ఆంటీ తన చేతులతో నేలను తవ్వుతోంది. అబ్బా, నొప్పి పెడుతోంది, ఇది చాలా గట్టిగా ఉంది, లోపలికి వెళ్లడం లేదు అని అరుస్తోంది. దానికి ఇంకో ఆంటీ నవ్వుతూ, కొంచెం గట్టిగా నొక్కు, ఒక్కసారి అది లోపలికి వెళ్లి లాక్ అయ్యిందంటే ఆ తర్వాత వచ్చే సుఖమే వేరు అని ఆమె మీద వంగి ఏదో చేస్తోంది. వాళ్ల శ్వాస వేగమైంది. ముఖం మీద చెమటలు మెరుస్తున్నాయి. ఒక ఆంటీ తన దగ్గర ఉన్న తెల్లటి ద్రవాన్ని ఆ వస్తువు మీద పూస్తోంది. దీన్ని పూస్తే ఈజీగా లోపలికి వెళుతుంది, లేకపోతే చాలా ఇబ్బందవుతుంది అని ఆమె దాన్ని రుద్దుతోంది. ఆ చీకట్లో ఆంటీలు చేస్తున్న ఆ పనులు చూస్తుంటే నా గుండె ఆగిపోయినంట పనయ్యింది. సడన్గా ఒక ఆంటీ గట్టిగా కేకవేసింది. అయిపోయింది, లోపలికి వెళ్ళింది అని ఆమె ఆనందంగా గెంతడం మొదలుపెట్టింది. నేను తట్టుకోలేక టార్చ్ లైట్ వేసి అక్కడికి వెళ్లాను. ఆ వెలుతుర్లో అక్కడ ఏముందో చూసి నేను షాకయ్యాను. మోటార్ పైపు లోపలికి వెళ్ళింది కాని అసలైన సమస్య అప్పుడే మొదలైంది. మోటార్ ఆన్ చేయగానే నీళ్లు రావడం లేదు. రేయ్, ఇక్కడ నిలబలేం చూస్తున్నావ్? త్వరగా లోపలికిరా, అక్కడ ఒక పొడవైన రబ్బర్ వస్తువుంది, అది సరిగ్గా లోపలికి పంపాలి అని పక్కింటి సుమతి ఆంటీ నన్ను ఆ పొలం పక్కనే ఉన్న చిన్న గదిలోకి లాక్కెళ్ళింది. ఆ గదిలో వెలుతురులేదు, కేవలం ఒక చిన్న కొవ్వొత్తి వెలుగుతోంది. ఆమె తలుపు గడియపెట్టింది. నువ్వు వంగి దాన్ని గట్టిగా పట్టుకో, నేను దీన్ని లోపలికి తోస్తాను అని ఒక పొడవాటి నల్లటి పైపును నా చేతికిచ్చింది. ఆ పైపు చాలా జిగటగా ఉంది. ఆంటీ, ఇది చాలా లోతుగా వెళ్ళాలి, నేను ఒక్కణ్ణే చెయ్యలేను అనన్నాను. ఆమె నవ్వుతూ, సిగ్గుపడకు, నేను సహాయం చేస్తానులే అని నా వెనుక నిలబడి నా నడుముని గట్టిగా అదిమిపట్టుకుంది. ఆమె తన శక్తంతా ఉపయోగించి ఆ వస్తువుని నా వైపు నెడుతోంది. అబ్బా, నొప్పి పెడుతోందాంటీ, కదలడం లేదు అని నేనరిచాను. ఆమె తన చేతులతో నా భుజాలని గట్టిగా అదిమి, కొంచెం గట్టిగా నొక్కు, అది లోపలికి వెళ్లి లాక్ అవ్వాలి, అప్పుడే ఆ ఫోర్స్ వస్తుంది అని ఆమె మీద వంగింది. ఆమె వేడి శ్వాస నా మెడకి తగులుతుంటే నా ఒంట్లో ఒక రకమైన వణుకు మొదలైంది. మేమిద్దరం ఆ చీకటి గదిలో ఆ వస్తువుతో కుస్తీ పడుతున్నాము. అయిపోయిందా ఆంటీ అనడిగాను. లేదు, ఇంకా ఉంది, అది నీ లోపలి వరకు వెళ్ళాలి అని ఆమె ఇంకాస్త వేగం పెంచింది. నా ముఖం ఎర్రగా మారిపోయింది. నా చొక్కా అంతా ఆ జిగురుతో తడిసిపోయింది. అప్పుడే బయట ఉన్న ఆంటీలో గట్టిగా కేకవేశారు. వస్తోంది, వస్తోంది, ఫోర్స్గా వస్తోంది అని వాళ్లు ఆనందంగా గెంతడం మొదలుపెట్టారు. నేను మెల్లగా బయటకు వచ్చి చూశాను. అక్కడ ఏముందో చూసి నేను షాకయ్యాను. మోటార్ పైపు లోపలికి వెళ్ళింది కాని అసలైన సమస్య అప్పుడే మొదలైంది. మోటార్ ఆన్ చేయగానే నీళ్లు రావడం లేదు. రేయ్, ఇక్కడ నిలబడేం చూస్తున్నావ్? త్వరగా లోపలికిరా, అక్కడ ఒక పొడవైన రబ్బర్ వస్తువుంది, అది సరిగ్గా లోపలికి పంపాలి అని పక్కింటి సుమతి ఆంటీ నన్ను ఆ పొలం పక్కనే ఉన్న చిన్న గదిలోకి లాక్కెళ్ళింది. ఆ గదిలో వెలుతురు లేదు, కేవలం ఒక చిన్న కొవ్వొత్తి వెలుగుతోంది. ఆమె తలుపు గడియపెట్టింది. నువ్వు వంగి దాన్ని గట్టిగా పట్టుకో, నేను దీన్ని లోపలికి తోస్తాను అని ఒక పొడవాటి నల్లటి పైపును నా చేతికిచ్చింది. ఆ పైపు చాలా జిగటగా ఉంది. ఆంటీ, ఇది చాలా లోతుగా వెళ్ళాలి, నేను ఒక్కణ్ణే చెయ్యలేను అనన్నాను. ఆమె నవ్వుతూ, సిగ్గుపడకు, నేను సహాయం చేస్తానులే అని నా వెనుక నిలబడి నా నడుముని గట్టిగా అదిమి పట్టుకుంది. ఆమె తన శక్తంతా ఉపయోగించి ఆ వస్తువుని నా వైపు నెడుతోంది. అబ్బా, నొప్పి పెడుతోందాంటీ, కదలడం లేదు అని నేనరిచాను. ఆమె తన చేతులతో నా భుజాలని గట్టిగా అదిమి, కొంచెం గట్టిగా నొక్కు, అది లోపలికి వెళ్లి లాక్ అవ్వాలి, అప్పుడే ఆ ఫోర్స్ వస్తుంది అని ఆమె మీద వంగింది. ఆమె వేడి శ్వాస నా మెడకి తగులుతుంటే నా ఒంట్లో ఒక రకమైన వణుకు మొదలైంది. మేమిద్దరం ఆ చీకటి గదిలో ఆ వస్తువుతో కుస్తీ పడుతున్నాము. అయిపోయిందా ఆంటీ అనడిగాను. లేదు, ఇంకా ఉంది, అది నీ లోపలి వరకు వెళ్ళాలి అని ఆమె ఇంకాస్త వేగం పెంచింది. నా ముఖం ఎర్రగా మారిపోయింది. నా చొక్కా అంతా ఆ జిగురుతో తడిసిపోయింది. అప్పుడే బయట ఉన్న ఆంటీలు గట్టిగా కేకవేశారు. వస్తోంది, వస్తోంది, ఫోర్స్గా వస్తోంది
అని వాళ్లు ఆనందంగా గెంతడం మొదలుపెట్టారు. నేను మెల్లగా బయటకు వచ్చి చూశాను. అక్కడి ఏముందో చూసి నేను షాకయ్యాను. మోటార్ పైప్ లోపలికి వెళ్ళింది కాని అసలైన సమస్య అప్పుడే మొదలైంది. మోటార్ ఆన్ చేయగానే నీళ్లు రావడంలేదు. రేయ్, ఇక్కడ నిలబడేం చూస్తున్నావ్? త్వరగా లోపలికిరా. అక్కడ ఒక పొడవైన రబ్బర్ వస్తువుంది, అది సరిగ్గా లోపలికి పంపాలి అని పక్కింటి సుమతి ఆంటీ నన్ను ఆ పొలం పక్కనే ఉన్న చిన్న గదిలోకి లాక్కెళ్ళింది. ఆ గదిలో వెలుతురు లేదు. కేవలం ఒక చిన్న కొవ్వొత్తి వెలుగుతోంది. ఆమె తలుపు గడియపెట్టింది. నువ్వు వంగి దాన్ని గట్టిగా పట్టుకో, నేను దీన్ని లోపలికి తోస్తాను అని ఒక పొడవాటి నల్లటి పైపును నా చేతికిచ్చింది. ఆ పైపు చాలా జిగటగా ఉంది. ఆంటీ, ఇది చాలా లోతుగా వెళ్ళాలి, నేను ఒక్కణ్ణే చెయ్యలేను అనన్నాను. ఆమె నవ్వుతూ, సిగ్గుపడకు, నేను సహాయం చేస్తానులే అని నా వెనుక నిలబడి నా నడుముని గట్టిగా అదిమిపట్టుకుంది. ఆమె తన శక్తంతా ఉపయోగించి ఆ వస్తువుని నా వైపు నెడుతోంది. అబ్బా, నొప్పి పెడుతోందాంటీ? కదలడంలేదు అని నేనరిచాను. ఆమె తన చేతులతో నా భుజాలని గట్టిగా అదిమి, కొంచెం గట్టిగా నొక్కు, అది లోపలికి వెళ్ళి లాక్ అవ్వాలి, అప్పుడే ఆ ఫోర్స్ వస్తుంది అని ఆమె మీద వంగింది. ఆమె వేడి శ్వాస నా మెడకి తగులుతుంటే నా ఒంట్లో ఒక రకమైన వణుకు మొదలయింది. మేమిద్దరం ఆ చీకటి గదిలో ఆ వస్తువుతో కుస్తీ పడుతున్నాము. అయిపోయిందా ఆంటీ అనడిగాను. లేదు, ఇంకారుంది, అది నీ లోపలి వరకు వెళ్ళాలి అని ఆమె ఇంకాస్త వేగం పెంచింది. నా ముఖం ఎర్రగా మారిపోయింది. నా చొక్కా అంతా ఆ జిగురుతో తడిసిపోయింది. అప్పుడే బయట ఉన్న ఆంటీలు గట్టిగా కేకవేశారు. వస్తోంది, వస్తోంది, ఫోర్స్గా వస్తోంది అని వాళ్లు ఆనందంగా గెంతడం మొదలుపెట్టారు. నేను మెల్లగా బయటకు వచ్చి చూశాను. అక్కడ ఏముందో చూసి నేను షాకయ్యాను. మోటార్ పైపు లోపలికి వెళ్ళింది కాని అసలైన సమస్య అప్పుడే మొదలైంది. మోటార్ ఆన్ చేయగానే నీళ్లు రావడంలేదు. రేయ్, ఇక్కడ నిలబడేం చూస్తున్నావ్? త్వరగా లోపలికిరా. అక్కడ ఒక పొడవైన రబ్బర్ వస్తువుంది, అది సరిగ్గా లోపలికి పంపాలి అని పక్కింటి సుమతి ఆంటీ నన్ను ఆ పొలం పక్కనే ఉన్న చిన్న గదిలోకి లాక్కెళ్ళింది. ఆ గదిలో వెలుతురు లేదు. కేవలం ఒక చిన్న కొవ్వొత్తి వెలుగుతోంది. ఆమె తలుపు గడియపెట్టింది. నువ్వు వంగి దాన్ని గట్టిగా పట్టుకో, నేను దీన్ని లోపలికి తోస్తాను అని ఒక పొడవాటి నల్లటి పైపును నా చేతికిచ్చింది. ఆ పైపు చాలా జిగటగా ఉంది. ఆంటీ, ఇది చాలా లోతుగా వెళ్ళాలి, నేను ఒక్కణ్ణే చెయ్యలేను అనన్నాను. ఆమె నవ్వుతూ, సిగ్గుపడకు, నేను సహాయం చేస్తానులే అని నా వెనుక నిలబడి నా నడుముని గట్టిగా అదిమిపట్టుకుంది. ఆమె తన శక్తంతా ఉపయోగించి ఆ వస్తువుని నా వైపు నెడుతోంది. అబ్బా, నొప్పి పెడుతోందాంటీ? కదలడంలేదు అని నేనరిచాను. ఆమె తన చేతులతో నా భుజాలని గట్టిగా అదిమి, కొంచెం గట్టిగా నొక్కు, అది లోపలికి వెళ్ళి లాక్ అవ్వాలి, అప్పుడే ఆ ఫోర్స్ వస్తుంది అని ఆమె మీద వంగింది. ఆమె వేడి శ్వాస నా మెడకి తగులుతుంటే నా ఒంట్లో ఒక రకమైన వణుకు మొదలయింది. మేమిద్దరం ఆ చీకటి గదిలో ఆ వస్తువుతో కుస్తీ పడుతున్నాము. అయిపోయిందా ఆంటీ అనడిగాను. లేదు, ఇంకా ఉంది, అది నీ లోపలి వరకు వెళ్ళాలి అని ఆమె ఇంకాస్త వేగం పెంచింది. నా ముఖం ఎర్రగా మారిపోయింది. నా చొక్కా ఎంతా ఆ జిగురుతో తడిసిపోయింది. అప్పుడే బయట ఉన్న ఆంటీలు గట్టిగా కేకవేశారు. వస్తోంది, వస్తోంది, ఫోర్స్గా వస్తోంది అని వాళ్లు ఆనందంగా గెంతడం మొదలుపెట్టారు. నేను మెల్లగా బయటకు వచ్చి చూశాను. అక్కడ ఏముందో చూసి నేను షాకయ్యాను. మోటార్ పైపు లోపలికి వెళ్ళింది కాని అసలైన సమస్య అప్పుడే మొదలైంది. మోటార్ ఆన్ చేయగానే నీళ్లు రావడంలేదు. రేయ్, ఇక్కడ నిలబడేం చూస్తున్నావ్? త్వరగా లోపలికిరా. అక్కడ ఒక పొడవైన రబ్బర్ వస్తువుంది, అది సరిగ్గా లోపలికి పంపాలి అని పక్కింటి సుమతి ఆంటీ నన్ను ఆ పొలం పక్కనే ఉన్న చిన్న గదిలోకి లాక్కెళ్ళింది. ఆ గదిలో వెలుతురు లేదు. కేవలం ఒక చిన్న కొవ్వొత్తి వెలుగుతోంది. ఆమె కలుపు గడియపెట్టింది. నువ్వు వంగి దాన్ని గట్టిగా పట్టుకో, నేను దీన్ని లోపలికి తోస్తాను అని ఒక పొడవాటి నల్లటి పైపును నా చేతికిచ్చింది. ఆ పైపు చాలా జిగటగా ఉంది. ఆంటీ, ఇది చాలా లోతుగా వెళ్ళాలి, నేను ఒక్కణ్ణే చెయ్యలేను అనన్నాను. ఆమె నవ్వుతూ, సిగ్గుపడకు, నేను సహాయం చేస్తానులే అని నా వెనుక నిలబడి నా నడుముని గట్టిగా అదిమిపట్టుకుంది. ఆమె తన శక్తంతా ఉపయోగించి ఆ వస్తువుని నా వైపు నెడుతోంది. అబ్బా, నొప్పి పెడుతోందాంటీ? కదలడంలేదు అని నేనరిచాను. ఆమె తన చేతులతో నా భుజాలని గట్టిగా అదిమి, కొంచెం గట్టిగా నొక్కు, అది లోపలికి వెళ్ళి లాక్ అవ్వాలి, అప్పుడే ఆ ఫోర్స్ వస్తుంది అని ఆమె మీద వంగింది. ఆమె వేడి శ్వాస నా మెడకి తగులుతుంటే నా ఒంట్లో ఒక రకమైన వణుకు మొదలయింది. మేమిద్దరం ఆ చీకటి గదిలో ఆ వస్తువుతో కుస్తీ పడుతున్నాము. అయిపోయిందా ఆంటీ అనడిగాను. లేదు, ఇంకా ఉంది, అది నీ లోపలి వరకు వెళ్ళాలి అని ఆమె ఇంకాస్త వేగం పెంచింది. నా ముఖం